హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ముందుగా ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాం కదా. కారం పొడి మీ టేస్ట్ కొద్దీ వేసుకోండి. ఇంకా పెరుగు వేసి బాగా కలిపేసిన తర్వాత 5 నిమిషాలు మరగనిచ్చుకుందామండి మూత మూసి పెట్టి. ఈ విధంగా అయితే మూత మూసి పెట్టి బాగా ఉడికిచ్చేసి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చికెన్ వేసుకుని ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని నేను ఒక 10 మినిట్స్ అలా ఉడికించానండి, ఇలాగే వాటర్ వేయకుండా కలుపుతూ. తర్వాత 10 మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఈ విధంగా మనము రైస్ ఎంత పెట్టుకున్నామో దానికి తగ్గట్టు 2 గిన్నెలు వాటర్ వేసుకున్నానండి, ఒక గిన్నె రైస్కి. తర్వాత దాన్ని మనము ఇట్లా పొంగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకుంటాను నేను. ఈ విధంగా వేసుకుని బాగా కుమరించుకున్నాను అన్నాన్ని, అప్పుడప్పుడు ఉడికించుకుని. అంతేనండి, వేడి వేడి బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.